నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ హైదరాబాద్ తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఏంటి అంటే త్రిబుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఇక్కడ వసూలు చేసి ఢిల్లీ కడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది మోదీ? దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే రావు గారు. నమస్తే. నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అండ్ RRR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అంటున్నారు. ఏంటి అసలు ఆ RRR ట్యాక్స్? మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ వసూలు చేస్తూ ఢిల్లీకి కడుతున్నారు అని కూడా అంటున్నారు. అసలు ఎందుకు మోదీ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాల్సి వచ్చింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ కామెంట్లు చేసినా కానీ చాలా క్లియర్గా ప్రజల్లోకి చాలా బలంగా పోయేటట్టు చేస్తూ ఉంటారు. పైగా రేవంత్ రెడ్డి గురించి, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకి, రేవంత్ రెడ్డి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి కామెంట్లు చేస్తారు అనే దాని మీద చాలామంది ఆసక్తిగా కూడా చూశారు. దానికి కారణం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి సన్నిహితమైనటువంటి సంబంధాలను కలిగి ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది తొలి రోజుల్లోనే జరిగినటువంటి ప్రచారం. అవును, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒక ప్రధానమంత్రి కాబట్టి వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించినటువంటి సందర్భంగా ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అనేది కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే ఆయన పెద్దన్న అన్నారు, బడేబాయ్ అన్నారు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని. బడేబాయ్ సహాయం ఉంది అని చెప్పి పెద్దన్న, దేశానికే పెద్దన్న అనేటువంటి కామెంట్లు చేశారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఇక్కడ నరేంద్ర మోడీ తోటి మిలాఖత్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఒకటేను, కానీ ఎప్పుడైనా బీజేపీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ తోటి కలిసి రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ బాగా స్ప్రెడ్ చేస్తూ ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? ఆ రేవంత్ రెడ్డి తొలి రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆ రోజున డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కని కూడా తీసుకెళ్లారు. ఇలాంటి కామెంట్లు వస్తాయని తీసుకెళ్ళి ఉంటారు బహుశా రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి మీద బీజేపీలోకి వెళ్తాడు అనేటువంటి కామెంట్లు అయితే చాలా బలంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఆయన రాజకీయ ప్రయాణం అనేది విద్యార్థి దశ నుంచి కనుక మనం చూస్తే ఆయన ఆర్ఎస్ఎస్, ఏబీపీ నుంచి వచ్చారు. ఏబీపీ నేపథ్యం ఉంది, బీజేపీకి సంబంధించిన నేపథ్యం ఉంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అయితే ఆయనకి మొత్తం బీజేపీకి సంబంధించి భావజాలం, ఏబీపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పేటువంటిది. అందుకే ఆయన ఎప్పటికైనా సరే బీజేపీలోకి వెళ్తారని చెప్పి ఈ మధ్యకాలంలోనే హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా కామెంట్లు చేశారు. ఒక 30 మందితోటి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పి కేసీఆర్ కూడా కామెంట్లు చేశారు. బీజేపీలోకి వెళ్ళిపోతారు, బీజేపీలోకి ఉండరు, ఛాలెంజ్ కూడా కాస్తారని చెప్పి కేటీఆర్ అన్నాడు. సో ఎందుకన్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలని. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎలాంటి విమర్శలు చేస్తాడు నరేంద్ర మోడీ తెలంగాణ ఎన్నికల ప్రచారంకి వచ్చిన సందర్భంగా అనేది ఆసక్తిగా చూశారు. ఆసక్తిగా చూసినటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దోచేశారు, విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత RRR ట్యాక్స్ని వసూలు చేస్తున్నారు. ఈ RRR ట్యాక్స్ రూపంలో వసూలు చేసినటువంటి మొత్తాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి ఇస్తున్నారు, ఢిల్లీలో కప్పం కడుతున్నారు అనేటువంటి ఒక సీరియస్ కామెంట్ చేయడం జరిగింది. ఏంది RRR ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్. ఓకే, దాన్ని RRR ట్యాక్స్ అని చెప్పి పెట్టారు. ఆయన రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా RRR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అందుకే కాళేశ్వరం ఫైల్స్ ఇవన్నీ కూడా తొక్కిపెట్టారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. కాళేశ్వరం ఫైల్స్, అలాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ఫైల్స్ తొక్కిపెట్టడం వెనక కారణం ఏంటంటే RRR ట్యాక్స్ కోసమే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చిన సందర్భంగా RRR ట్యాక్స్ని వసూలు చేస్తున్నారు, ఢిల్లీకి పంపిస్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లకుండా దోచేస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? అసలు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వటం లేదు, ఆయనేమో గాడిది గుడ్డు ఇచ్చాడని చెప్పి గాడిది గుడ్డు దాన్ని పెట్టుకొని నిన్న ప్రచారం చేశాడు. ఎవరు? రేవంత్ రెడ్డి కూడా ఆయన ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన ఒక ప్రచారం చేస్తూ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో మీరు చెప్పాలి అని చెప్పి బీజేపీ వాళ్ళని రేవంత్ రెడ్డి నిలదీస్తున్నారు. ఇదంతా కూడా బడేబాయ్
చోటాబాయ్ మధ్య నడుస్తున్నటువంటి గేమ్ ఇది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు నెరవాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నట్టు ప్రచారం. బడేబాయ్ చోటాబాయ్ ఎవరు? మోడీ, రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరిని బడేబాయ్ చోటాబాయ్ అని చెప్పి పేరు పెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే మోడీ పెద్దన్న అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి, ఆయనేమో బడేబాయ్, ఈయనేమో చోటాబాయ్ అని చెప్పి వాళ్ళు పేరు పెట్టి సెటైరిక్గా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. అయితే నరేంద్ర మోడీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనేది ఆయన టార్గెట్. అందుకే ఆయన మళ్ళీ కూడా తెలంగాణలో ప్రచారానికి రాబోతూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేనని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చెబుతుంది, బీజేపీ కాంగ్రెస్ ఒకటేను, నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళిద్దరూ ఒకటేను అని చెప్పి చెప్తూ ఇప్పుడు అడిషనల్గా ఒక డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు నిజంగా ఒకటి కాకపోతే, ఏది బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే, నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డికి మధ్య సత్సంబంధాలు లేకపోతే, డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని చెప్పి నరేంద్ర మోడీ అన్నారు కదా, మరి ఈ డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద ఈడీ సిబిఐ విచారణ ఎందుకు చేయట్లేదు? సో ఇప్పుడు ఈడీ సిబిఐని పంపించండి, ఇప్పుడు రాష్ట్రానికి పంపించి విచారణ చేయించండి. మీరు పంపించి విచారణ చేయకపోతే బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు ఒకటేను, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, రాష్ట్ర సంపదని డబుల్ ఆర్ రూపంలో వసూలు చేసి ఢిల్లీకి కాంగ్రెస్కు పంపిస్తున్నారు అని చెప్పి భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈడీని సిబిఐని పంపించండి అని చెప్పేసి అంటున్నారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేను, మ్యాచ్ ఫిక్సింగ్ అని కవితను విడిపించుకునేదానికి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి పనిచేస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. బీజేపీ ఏమంటుంది, వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇద్దరు రెండు కలిసి పనిచేస్తున్నాయి, రెండు కలిసి దోచుకున్నారు, ఆ రెండు పార్టీలు కలిసి రాష్ట్ర సంపదను దోచుకున్నారు, కాబట్టి ఆయన నమ్మొద్దు, డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి బీజేపీ చెబుతుంది. అసలు ఎవరితోటి కలిసి ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితికి తీసుకొస్తున్నారు తెలంగాణ సమాజాన్ని. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నారు తాజాగా, నిజంగా మీరు చేసినట్టు డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు మీరే చేశారు కదా, మరి నిరూపించాల్సింది కూడా మీరే కదా, డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, ఢిల్లీకి పంపిస్తున్నారని చెప్పారు కదా, మరి ఢిల్లీకి ఎంత పంపించారు ఇప్పటివరకు, డబుల్ ఆర్ ట్యాక్స్ ఎక్కడెక్కడ వసూలు చేశారు అనేది మీరు తేల్చండి, సిబిఐని ఈడీని పంపించి అని చెప్పి టార్గెట్ చేసి ఇప్పుడు కేసీఆర్కి ఒక అస్త్రాన్ని ఇచ్చెళ్ళాడు. ఎవరు? నరేంద్ర మోడీ. సో చోటేబాయ్ బడేబాయ్ కథ తేల్చండి అని చెప్పి అంటున్నాడు తనదైనటువంటి స్థాయిలో కేసీఆర్. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేను, ఎంఐఎం మూడు ఒకటేను, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం మూడు ఒకటేను, వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, వాళ్ళు పాత బస్తీని దోచుకుంటే వీళ్ళేమో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, ఎంఐఎం పాత బస్తీని దోచుకుంటే 10 ఏళ్ల పాటు దోచుకున్నారు, ఇప్పుడు ఈయన దోచుకోవడానికి వచ్చాడు డబుల్ ఆర్ ట్యాక్స్ రూపంలో, మీరు నమ్మొద్దు, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని చెప్పి బీజేపీ చెబుతుంది. సో ఏ పార్టీ కాబట్టి మేము తప్ప మిగిలిన రెండు పార్టీలు కలిసి ఉన్నాయని చెప్పిన 3 పార్టీలు అదే మాట చెప్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా దానికి యాడ్ చేశాడు, దానికి కలరింగ్ ఇచ్చాడు కొద్దిగా నరేంద్ర మోడీ. ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ కొద్దిగా కలరింగ్ ఇస్తుంటాడు. టాలీవుడ్ నుంచి, ఇదే రాష్ట్రంలో టాలీవుడ్ నుంచి వచ్చినటువంటి RRR అయితే ఉందో సినిమా, అది బాగా సూపర్ హిట్. అది మన సంస్కృతికి అద్దం పడుతుంది, దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా పేరు తీసుకొచ్చింది. కానీ ఈ డబుల్ ఆర్ అనేది మాత్రం ఉన్న పరువును బాగొడుతుంది. త్రిబుల్ ఆర్ తోటి పోల్చారు డబుల్ ఆర్ని, దాన్ని కొంచెం యూత్లోకి ఎక్కించడానికి. RRR సినిమాని గుర్తు చేస్తూ RRR అంతర్జాతీయంగా పేరు తీసుకొచ్చింది, ఖ్యాతి తీసుకొచ్చింది రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి. కానీ ఈ డబుల్ ఆర్ అప్రతిష్ట పాలు చేస్తుంది తెలంగాణని. కాబట్టి మీరు డబుల్ ఇంజిన్ సర్కార్కి ఓటేయండి అని చెప్తున్నారు. మరి తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద ఆరోపణలు చేస్తూనే ఉంది. అలాగే మోదీ కూడా ప్రచారంలోకి వచ్చి అలాగే రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు, బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేశారు. మరి ఇవి ఎవరికి ప్లస్ అవుతాయి, ఎవరి మాటలను తెలంగాణ ప్రజలు వినేటువంటి ఆలోచన ఉందో రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ జోసియస్ రావు గారు. థ్యాంక్ యూ.